సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సీఎస్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం నేరుగా ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది సర్కార్. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ వేసింది. కమిటీ సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జేఏడీ సెక్రటరీ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సీఎస్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం నేరుగా ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది సర్కార్. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ వేసింది. కమిటీ సభ్యులుగా నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జేఏడీ సెక్రటరీ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సీఎస్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం నేరుగా ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం నేరుగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది ఇప్పటికే సర్కార్. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనం కోసం కమిటీ వేసింది. కమిటీ సభ్యులు కూడా నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ సెక్రటరీ, జిఐడి సెక్రటరీ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈటెల దగ్గర నుంచి హరీష్ రావు ప్రతి ఒక్కరిని కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి అలాగే ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి మంత్రులందరూ కూడా అక్కడే ధర్నాకు దిగే సమయంలో ఈ కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఏదైతే ఈ నెల 4న జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఏదైతే అటు జంతర్ మంతర్ పార్లమెంటు వేదికగా పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అక్కడ ధర్నాకు దిగే సమయం కూడా ఉంది. కాబట్టి 4వ తేదీ కేబినెట్ సమావేశం అనేది జరుగుతుందా జరగదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఏదైతే ఉందో ఓవైపు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఈ స్థానిక సంస్థలకు సంబంధించి, మరోవైపు చూసుకున్నట్టయితే సీఎం ఢిల్లీ టూరు ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పావులు కదుపుతుందనేసి తెలుస్తుంది. ఓవైపు అటు చూసుకున్నట్టయితే పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ అంశాన్ని చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి తుది నివేదిక కూడా ఇప్పటికే ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది, ఈ నివేదికలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కమిటీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ సెక్రటరీ దగ్గర నుంచి న్యాయశాఖ సెక్రటరీ, జిఐడి సెక్రటరీ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో వివరించే అవకాశం, ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏవైతే జరిగాయో ఆ తరహాలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏమైనా జరిగే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ఎంపీలు, మిగతా శాఖల మంత్రులు అందరూ కూడా అందుబాటులో లేని నేపథ్యంలో చాలా వరకు కూడా ఢిల్లీలోనే పార్లమెంట్ సమావేశాల అనంతరం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా గత నెల
28వ తారీఖున ఒక సమావేశం జరిగింది. మరోసారి ఏదైతే ప్రతి నెల కూడా రెండు నుంచి 3 సార్లు కేబినెట్ సమావేశం ఇకపై ఉంటుంది అని సీఎం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా 4వ తేదీ జరుగుతుందా జరగదా అనేది కూడా ఈ పర్యటన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కావచ్చు, అలాగే గతంలో జరిగినటువంటి నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి అవకతవకలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరి. ఓకే, రైట్. అలాగే ఉషా, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కానీ లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కానీ ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి 2 ప్రధాన టార్గెట్లు బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు కూడా గవర్నర్ వద్దకు ఇంతవరకు కూడా బిల్లు ఆమోదించబడలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే సైమల్టేనియస్ గా అటు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకి సంబంధించి ఏదైతే బిల్లుకి సంబంధించి ప్రతిపాదన తీసుకువచ్చారు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ప్రతిపాదనకి సంబంధించి ఎలాంటి ఉభయ సభల్లో 2 లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా ఎక్కడ కూడా ఆమోదానికి సంబంధించి భారీగా ధర్నాకు దిగాలి, అలాగే డిమాండ్ చేయాలన్న కోణంలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చాలా వరకు కూడా ఢిల్లీకి పయనం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం ఏదైతే ఉందో బీసీ కులగణన, కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి బీసీ కులగణన కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ సమావేశం కావచ్చు 4వ తారీఖున ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి రావాల్సి ఉంది. ఏదైతే జంతర్ మంతర్ పార్లమెంట్ వేదికగా జరగబోయేటటువంటి ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్నాలకు సంబంధించి కూడా కూలంకుషంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఢిల్లీకి వెళ్తున్నారు, ధర్నాలో ఎంతమంది పాల్గొంటున్నారు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో పర్యటన చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సమావేశంలో ఏదైతే ఢిల్లీ పర్యటనలో సమావేశంలో దాదాపుగా కూడా బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కూడా రాష్ట్రం తరపు నుంచి ఎలాంటి సూచనలు, ఎలాంటి అడుగులు వేయాలన్న కోణంలో కూడా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ సమక్షంలో పూర్తి స్థాయిలో అయితే ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి నివేదిక పూర్తి స్థాయిలో వచ్చింది కాబట్టి దీన్ని కూడా ముందు నుంచి ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.